ఈ రోజుల్లో చాలా మంది టీ కొట్టు నుంచి షాపింగ్ మాల్ వరకు ప్రతి చిన్న పేమెంట్ ని యూపీఐ వాడుతున్నారు. ప్రస్తుతం దేశంలో జరిగే డిజిటల్ చెల్లింపులో దాదాపు 57% వాటా ఒక్క యూపీఐదే అని నివేదికలు చెబుతున్నాయి. అయితే వినియోగదారులకి మనం చేసే పేమెంట్స్ కు ఎలాంటి ఛార్జెస్ చెల్లించడం లేదు. మరి ఈ కంపెనీలు ఎలా నడుస్తున్నాయి, వాటికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది అనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. FY25లో ఈ పేమెంట్ ప్లాట్ఫామ్ల నికర ఆదాయం సుమారు 15,000 కోట్లు ఉంటుందని అంచనా. సాధారణంగా మనం ఒకరికి పంపే డబ్బు అంటే P2P వల్ల వీరికి వచ్చే ఆదాయం 10% కంటే తక్కువ. అసలైన ఆదాయం వ్యాపారుల ద్వారా వస్తోంది. మొత్తం ఆదాయంలో 75% వాటా వ్యాపారులదే అని పలు నివేదికలు చెబుతున్నాయి. షాపుల్లో మనం చూసే సౌండ్ బాక్సులు, స్వైపింగ్ మెషిన్ల ద్వారా వ్యాపారాల నుంచి అద్దె రూపంలో వీటికి ఆదాయం వస్తుంది. FY25లో దీని ద్వారా దాదాపు 2,000 కోట్ల రూపాయలు లభించాయి. అలాగే కరెంట్ బిల్, గ్యాస్ రీఛార్జ్ వంటి భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ BBPS ద్వారా చేసే చెల్లింపులపై ఈ ప్లాట్ఫామ్లకు B10 బేసిస్ పాయింట్ల కమిషన్ వస్తుంది. ఈ ఏడాది ఈ లావాదేవీలు 80% పెరగడం విశేషం. సాధారణ యూపీఐ లావాదేవీల కంటే క్రెడిట్ కార్డు లావాదేవీలపై రుసుములు ఎక్కువగా ఉంటాయి. వినియోగదారులు క్రెడిట్ కార్డు వాడినప్పుడు ఈ కంపెనీలకు ఎక్కువ లాభం ఉంటుంది. ప్రస్తుతం రూపే క్రెడిట్ కార్డులను యూపీఐకి లింక్ చేయడం పెరిగింది. క్రెడిట్ కార్డు లావాదేవీల్లో వీటి వాటా ఇప్పటికే 40%కి చేరింది. ఇది కంపెనీల మార్జిన్లను పెంచుతోంది. వచ్చే 5 ఏళ్లలో ఈ కంపెనీల ఆదాయం ఏటా 20% పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక FY30 నాటికి నికర ఆదాయం 38,500 కోట్లకు చేరుతుందని అంచనా. ఇక మనం నెలకు వేలలో లావాదేవీలు చేసిన ఈ యాప్లు ఒక్కో కస్టమర్ మీద ఏడాదికి సంపాదించేది 300 రూపాయల కంటే తక్కువ. ఇందులో లాభం కేవలం 150 రూపాయలు మాత్రమే. అదే ఒక క్రెడిట్ కార్డు కంపెనీ అంటే ఉదాహరణకు SBI కార్డ్స్ ఒక్కో కస్టమర్ మీద ఏటా 2,000 రూపాయల వరకు లాభం ఆర్జిస్తుంది. అందుకే ఇప్పుడు అన్ని యూపీఐ యాప్లు వినియోగదారులను క్రెడిట్ కార్డుల వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నాయి. చూసారా, మనం ఫ్రీగా వాడుతున్న యూపీఐ వెనుక ఎంత పెద్ద బిజినెస్ ఉందో. కేవలం డబ్బులు పంపడమే కాకుండా వ్యాపార సేవలు, క్రెడిట్ కార్డుల ద్వారా ఈ యాప్లు తమ సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించుకుంటున్నాయో అర్థమైందా?